Here secondary students మొన్న చెప్పి పార్ట్ 6, 7, 8 అన్నాము. 8 కాదమ్మా, పార్ట్ 6 దాని కంటిన్యూషన్ 7కి ఇచ్చేసారు. తర్వాత 7 తోటి ఉంటుంది. ఏదైతే మొత్తమే 8 అన్నారు, 8 అనుకోండి, 8 కంటిన్యూ చేస్తుంది ఈ రోజుది. 9 పెట్టకుండా 8తో చేస్తుంది. ఈ రోజుతో గ్రూప్స్ అయిపోతుంది, ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. అంటే 9th పార్ట్ పెట్టుకోకండి, ఓన్లీ 8 పార్ట్స్. ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ముందు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఫైండ్ చేస్తాము. ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ గ్రూప్లో టోటల్ నెంబర్ ఆఫ్ n ఎలిమెంట్స్ ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ అని n అంటాము. 5 ఎలిమెంట్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ గ్రూప్ 5 అంటాము. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, గ్రూపులో ఉన్న ఆర్డర్ యొక్క ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే జీ కామా డాట్ అనేది గ్రూప్ అయ్యి ఏదే జీరో ఉంటే దెన్ ఎగ్జిస్ట్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ అనేది లీస్ట్ పాజిటివ్ ఎగ్జిస్ట్ అయ్యి సస్టెంట్ ఎలా అంటే ఏ పవర్ n ఈక్వల్ టు ఏని పవర్ ఎన్కి ఇచ్చేస్తే ఐడెంటిటీ వచ్చేస్తే అంటే ఏ పవర్ n ఈక్వల్ టు ఐడెంటిటీ ఈ వచ్చేయాలన్నమాట. అదే మల్టిప్లికేట్ అనుకోండి, ఈ ప్లేస్లో 1 రాస్తాం, ఎడిషన్ అంటే 0 అని రాస్తాం. అంటే జీ కన్వర్ట్ గ్రూప్ ఏ బిలాంగ్స్ టు జీకి ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అన్నిటికీ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. అప్పుడు ఏ పవర్ n ఈక్వల్ టు అయితే ఏ యొక్క ఏని n పవర్ వెయిట్ చేస్తే ఐడెంటిటీ వచ్చేస్తే కనుక దేనికి వెయిట్ చేస్తే ఐడెంటిటీ వచ్చేస్తుందో దాన్ని ఏమంటారంటే ఎలిమెంట్ ఆర్డర్ అంటారు. సో ఇక్కడ ఏని ఎంతకి వెయిట్ చేస్తే ఏమొచ్చింది, ఐడెంటిటీ వచ్చింది. సో ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏ యొక్క ఆర్డర్ అంటారంటే n అంటారన్నమాట. దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n ఇలా డినోట్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అయితే ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5 అన్నారనుకోండి, ఏ పవర్ 5 ఈక్వల్ టు ఈ అయిపోవాలి. అది మల్టిపుల్ గ్రూప్ అయితే అది ఇంటూ గ్రూప్ అనుకోండి. ఇక్కడ ఏ ఇంటూ n టైమ్స్ రైట్ చేస్తే ఏమవుతుంది, ఏంటి ఏ స్ప్రింగ్ ఏ పవర్ 4 సో ఏ పవర్ n ఐడెంటిటీ వచ్చేస్తే కానీ ఇలా. అదే మల్టిప్లికేట్ ఇంటూ గ్రూప్ అయితే ఏ ప్లస్ అలాగా ఏ n టైమ్స్ యాడ్ చేస్తే కనుక ఐడెంటిటీ వచ్చేస్తుంది అనుకోండి. అంటే ఇక్కడ 0 అంటే ఇక్కడ జీ అని రాస్తాము, ఇంటూ ఐడెంటిటీ 0 అనమాట. సో ఏ ప్లస్ అలాగే n టైమ్స్ కనుక ఐడెంటిటీ వచ్చేస్తే అప్పుడు దాని ఆర్డర్ ఆఫ్ ఏ అంటే n అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా డినోట్ చేస్తుంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n. దీన్ని ఎలా డినోట్ చేస్తుంటే n ఈక్వల్ టు ఈ అంటారు. ఇక్కడైతే మల్టిప్లికేటివ్ గ్రూప్ అయితే ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అంటాము, ఎడిటివ్ గ్రూప్ అయితే n ఈక్వల్ టు ఈ అంటాం. ఎడిటివ్ గ్రూప్ అయితే n ఈక్వల్ టు ఈ అంటాం. ప్రాబ్లం ఉంది, డెఫినేషన్ చూసుకోండి. ప్రాబ్లం ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది గ్రూప్. ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ గ్రూప్ Z6 equal to 0, 1, 2, 3, 4, 5. Composition being addition modulo 6. అంటే రెసిడ్యూ క్లాస్ ఇచ్చారు. ఈ రెసిడ్యూ క్లాస్ మాడ్యులో 6. దీన్ని ఏం చేసుకోవాలంటే ఈచ్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏంటి ఇక్కడ ఎడిషన్ ఇచ్చారు. ఎడిషన్ అంటే మనకి ఎడిటివ్ అయితే ఐడెంటిటీ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎడిటివ్ ఐడెంటిటీ 0 అవుతుంది. మన సొల్యూషన్ ఎలా రాసుకోవాలంటే హిందీ గ్రూప్ Z6 0 is the additive identity. మన ఇచ్చిన గ్రూప్ లో 0 అనేది ఎడిటివ్ మాడ్యులో 6 ఇచ్చారు కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అన్నమాట. ఏం చేసుకుంటామంటే ది ఆర్డర్ ఆఫ్ 0 ఈజ్ 1. ఆర్డర్ ఆఫ్ 0 ఈజ్ 1.
ఎందుకంటే జీరోని 1 0 ప్లస్ 0 కింద రాస్తాం. జీరోని సింగిల్ అండ్ జీరో 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 కాబట్టి ఆర్డర్ అవుతుందంటే 1 అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ వచ్చిందంటే 1 వచ్చింది ప్లస్ ఆర్డర్ 1. therefore order of 0 is 1. next order of 1 తీసుకున్నట్లయితే 1 మనకి మాడ్యులస్ ప్లస్ తీసుకోవాలి. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంతైతే 0 ఇవ్వండి వస్తే మీరు చూసుకోవాలి. ప్లస్ 1 1 ప్లస్ 1 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 ప్లస్ 1 ప్లస్ 1 5 అంటే 6 వచ్చింది. 6 ని 6 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. మనం ఏషియన్ మాడ్యులస్ చేస్తాం 6 అంటే ప్లస్ 6 తీసుకోవాలి. ప్లస్ 6 1ని మనం ఎలిమినేట్ చేస్తాం కాబట్టి NA ఉండాలి. అంటే A ప్లస్ A ప్లస్ A ప్లస్ n టైమ్స్ n. అలాగే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 6 వస్తే మనకి ఏమొస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. సో ఈక్వల్ టు డివైడ్. సో 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4 4 ప్లస్ 1 5 5 ప్లస్ 1 6 6 ని 6 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. సో డివైడ్. సో సింప్లైజ్ ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత వస్తుందన్నమాట? 6 6 టైమ్స్ యాడ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ 6 n ఈక్వల్ టు 6. నెక్స్ట్ ది ఆర్డర్ ఆఫ్ 2 తీసుకున్నట్లయితే 2 ప్లస్ 2 ప్లస్ 2 3 టైమ్స్ యాడ్ చేస్తే 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 అంటే ప్లస్ 6 ఎగ్జాక్ట్ యాడ్ చేస్తే 3 టైమ్స్ యాడ్ చేస్తాం ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. సింప్లైజ్ ఆర్డర్ ఆఫ్ 2 ఈక్వల్ టు అంటే 3 2 ఆర్డర్ 3. నెక్స్ట్ 3 తీసుకున్నట్లయితే 3 ప్లస్ 3 ఈక్వల్ టు 6 6 అంటే ఎంత? 0. సో ఆర్డర్ ఆఫ్ 3 అంటే ప్లస్ ఆర్డర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 2 టైమ్స్ యాడ్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 3 అంటే 2. నెక్స్ట్ 4 ప్లస్ 4 ప్లస్ 4 12 12 అంటే రిమైండర్ 0 ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో ప్లస్ ఆర్డర్ ఆఫ్ 4 అంటే ఎంత వస్తుందంటే 3 వస్తుంది. సింప్లీ ప్లస్ 6. నెక్స్ట్ 5 తీసుకున్నట్లయితే 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 5 ప్లస్ 5 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 5 20 20 ప్లస్ 5 25 25 ప్లస్ 5 30 30 రిమైండర్ వచ్చేస్తుంది 0 వచ్చేస్తుంది. అంటే ఆర్డర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 6 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ 5 అంటే 6 అవుతుంది. నోటేషన్ ప్లస్ 6 సో 6 టైమ్స్ యాడ్ చేసినప్పటికీ రిమైండర్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ 5 అంటే 0. therefore మనకి ఇచ్చిన సెట్ లో ఆర్డర్ ఆఫ్ 0 సింగిల్ టైం 0 వచ్చేసింది. సో ఏంటంటే ఆర్డర్ ఆఫ్ 0 1. ఆర్డర్ ఆఫ్ 1 అంటే 6 టైమ్స్ యాడ్ చేస్తే మనకు 0 రిమైండర్ వస్తుందంటే ఆర్డర్ ఆఫ్ 1 అంటే 6. ఆర్డర్ ఆఫ్ 2 అంటే 2 టైమ్స్ యాడ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ 2 అంటే 3 అవుతుంది. 3 కి 2 టైమ్స్ యాడ్ చేస్తే 0 వచ్చేస్తుందంటే ఆర్డర్ ఆఫ్ 10 2 4 ని 3 టైమ్స్ యాడ్ చేస్తే మనకు వస్తుంది కాబట్టి 0 వస్తుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 4 అంటే ఏంటంటే 3. 5 తీసుకున్నట్లయితే 6 టైమ్స్ యాడ్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 5 అంటే 6. ఇదే మళ్ళీ ఆర్డర్. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ problem important thing. Make group G for A comma B belongs to G. Order of A equal to 5. B is not equal to E and AB inverse equal to B square. Find order of B. Find order of B. Solution important problem. Let G be a group and A comma B belongs to G. Put in order of A equal to 5.
ఆర్డర్ ఆఫ్ ఏ అనేది సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ 5 ఇచ్చారు ప్రైస్ ఏ పవర్ 5 ఈక్వల్ డి డెఫినేషన్ ప్రకారం ఏ యొక్క ఆర్డర్ n అయితే ఏ పవర్ ఈక్వల్ డి సో ఆర్డర్ ఎంత ఇచ్చారు మనకి 5 ఇచ్చారు ఆర్డర్ 5 ఇస్తే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ 5 బై ఏ పవర్ 5 ఈక్వల్ టు e ఇప్పుడు ఏంటంటే ab a ఈక్వల్ b స్క్వేర్ ఇస్తే ఫైండ్ ఆర్డర్ ఆఫ్ p b యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి నౌ ab a ఇన్వర్స్ ఫోర్స్ తీసుకోవాలి ఫస్ట్ ab a ఇన్వర్స్ ఫోర్స్ ని ఎలా రాసుకోవాలంటే బేస్మెంట్ a రాసుకోవాలి సో ab a ఇన్వర్స్ ఇంటూ ab a ఇన్వర్స్ రాసుకోవాలి implies ab a inverse a into b into a inverse a inverse a కి ఒక బ్రాకెట్ చేసాం సో ఏమవుతుందంటే implies ab a inverse అంటే a అనేది 0 ఉంది g అనేది రూట్ కాబట్టి implies a inverse 0 ఉంటుంది and hence a into a inverse equal to a inverse equal to e అయిపోతుంది మల్టిప్లై అనేది e వస్తుంది అన్నమాట సో ఇది e అవుతుంది ab e a into b a inverse implies b e అనేది ఐడెంటిటీ అంటే ఏమవుతుంది b b స్క్వేర్ సో a b స్క్వేర్ a inverse implies a b స్క్వేర్ ఎంత b స్క్వేర్ ఈక్వల్ టు ab a inverse ab a inverse into a inverse implies a into a square b a power minus 2 a into a square b into a power minus 2 now ab a inverse whole power 4 తీసుకున్నాం దీని మళ్ళీ రాసుకోవచ్చు ab a inverse whole square రాసుకోవచ్చు ab a inverse whole power 4 రాసుకోవచ్చు అంటే ab a inverse whole square ప్రైస్ ఏం చేసుకోవచ్చు అంటే ab a inverse whole square అంటే వచ్చి మనకి a square b a power minus 2 వచ్చింది ఇది ఏం చేస్తాం స్క్వేర్ చేస్తాం ప్రైస్ స్క్వేర్ అంటే రాసుకోవచ్చు a square b a power minus 2 into a square b a power minus 2 మళ్ళీ ఎప్పుడు చూడండి ab a whole power 4 తీసుకున్నాం ఆల్రెడీ మనం ab a inverse whole square రాసుకోవచ్చు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఎంత వచ్చింది ab a whole square అంటే a square b a power minus 2 వచ్చింది దాని స్క్వేర్ తీసుకోవాలి చేస్తుంటే ఏం వచ్చింది a స్క్వేర్ ఫార్ములా ఏంటి అని రాస్తాం ప్లస్ అనేది ఎలా రాసుకోవచ్చు a square b a power minus 2 a square బ్రాకెట్ చేసి b a power minus 2 రాస్తాం ప్లస్ a square b e b a power minus 2 రాస్తాం సరే ప్లస్ మనం ఏం రాసుకుంటే a square b square a square b square a power minus 2 ప్లస్ ఏమొస్తుందంటే a square b square అంటే ఎంత ab a inverse into a power minus 2 since మనకి ab a inverse equal to b square వస్తే రాస్తాం అంటే మనం ab a అని రాస్తాం ప్లస్ ఏమవుతుందంటే a cube b a power minus 3 again ab a inverse whole power 8 తీసుకుంటాం ab a inverse whole power 8 దీని రాస్తామంటే ab a inverse whole power 4 whole square రాస్తాం ab a inverse whole power 8 కి ab a inverse whole power 4 whole square రాస్తాం ab a inverse whole power 4 అంటే ఎంత వచ్చింది మనకి a cube b a power minus 3 వచ్చింది దీన్ని ఏం చేస్తాం స్క్వేర్ చేసుకోవాలి ప్లస్ a cube b a power minus 3 into a cube b a power minus 3 అంటే a స్క్వేర్ ఫార్మ్ వచ్చింది a into a ప్లస్ b
ఏ క్యూబ్ బి ఏ పవర్ మైనస్ 3 ఏ క్యూబ్ ఏం చేస్తాం బ్రాకెట్ చేస్తాం సో బి ఇంటూ ఏ పవర్ మైనస్ 3 ఇంప్లైస్ ఏ క్యూబ్ బి ఈ ఇంటూ బి ఏ పవర్ మైనస్ 3 అవుతుంది ఇది ఏమవుతుంది ఏదో అవుతుంది ఏమవుతుంది కాబట్టి రాసి ఇంప్లైస్ మళ్ళీ రాసుకోవచ్చు ఏ క్యూబ్ బి స్క్వేర్ ఏ పవర్ మైనస్ 3 వచ్చింది మళ్ళీ బి స్క్వేర్ అంటే ఏబి ఏ ఇన్వర్స్ ఇంప్లైస్ ఏ క్యూబ్ ఏ బి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ పవర్ మైనస్ 3 ఇంప్లైస్ ఏమవుతుంది ఏ పవర్ 4 బి ఏ పవర్ మైనస్ 4 again ab a ఇన్వర్స్ 4 పవర్ 16 తీసుకున్నాం దీని రాసుకుంటే ab a ఇన్వర్స్ 4 పవర్ 8 4 పవర్ 2 ab a ఇన్వర్స్ 4 పవర్ 16 నేను రాసుకుంటే ab a ఇన్వర్స్ 4 పవర్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ మనం దీన్ని రాసుకోవచ్చు ab a ఇన్వర్స్ ab a ఇన్వర్స్ 4 పవర్ 8 అంటే తీసుకోండి a power 4 b a power minus 4 this square చేస్తాం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఇంప్లైస్ a power 4 b a power minus 4 into a power 4 b a power minus 4 implies a power 4 b a power minus 4 a power 4 bracket చేసుకుని b into a power minus 4 implies a power 4 b e b a power minus 4 implies a power a into b square a power minus 4 తర్వాత మళ్ళీ b square ఎంత అవుతుంది a power 4 b square అంటే ఇదేంటి a ఇన్వర్స్ ఇంటూ a power minus 4 equal to a power 5 b a power minus 5 సిన్స్ మనకి ఏం తెలుసంటే ఆర్ట్ ఆఫ్ a equal to 5 ఇచ్చారు ఇంప్లైస్ a power 5 equal to e అవుతుంది అలాగే a power minus 5 దాన్ని ఎలా రాసుకుంటే a power 5 హోల్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు a power 5 హోల్ ఇన్వర్స్ అని రాస్తే e ఇన్వర్స్ అవుతుంది సో e ఇన్వర్స్ అంటే e సో ఆర్డర్ ఆఫ్ and a power minus 5 is also e అవుతుంది therefore a power e అంటే ఏమవుతుందంటే implies a b a ఇన్వర్స్ 4 power 16 తీసుకుంటే ఏమొచ్చిందంటే మనకి a power 5 b a power minus 5 దీన్ని ఏం చేస్తామంటే a power 5 అంటే e b to e implies a b a ఇన్వర్స్ 4 power 16 తీసుకున్నట్లయితే b వచ్చింది a b a ఇన్వర్స్ అంటే ఎంత implies మనకి a b ఇన్వర్స్ అంటే b స్క్వేర్ power 16 equal to b వచ్చింది b square power 16 equal to b వచ్చింది e to b అంటే b e to b అంటే b సో ఏ వచ్చింది b వచ్చింది మనం a b a power 16 తీసుకుంటే b వచ్చింది a b a అంటే ఎంత అవుతుంది మనకి b స్క్వేర్ సో b స్క్వేర్ power 16 equal to b వచ్చింది అంటే b పవర్ 32 equal to b వచ్చింది ప్లస్ దీన్ని b కి యాడ్ చేసుకున్నట్లయితే b పవర్ 31 equal to e అవుతుంది ఎందుకంటే సిన్స్ దీన్ని b పవర్ 31 into b into b పవర్ 31 equal to b into e అని రాసుకుంటే క్యాన్సిల్ చేస్తే b క్యాన్సిల్ అయితే p పవర్ 31 equal to e అవుతుంది సో a పవర్ 5 equal to 8 ఆర్డర్ ఆఫ్ a అంటే 5 అన్న లేదా a పవర్ n equal to 8 ఆర్డర్ ఆఫ్ a అంటే మనం n అన్నాం సో అలాగే b పవర్ 31 equal to e b ని 31 కి రైట్ చేస్తే a వచ్చేస్తుంది సో ఆర్డర్ ఆఫ్ b అన్నమాట 31 therefore ఆర్డర్ ఆఫ్ b equal to 31 ఇది ప్రాబ్లం చూడండి ఫస్ట్ వన్ ఇచ్చిన దాన్ని ab a తీసుకొని స్క్వేర్ చేస్తే మనకి ఇలా వస్తుంది తర్వాత ab a 4 ఆల్రెడీ ab a 4 ని ఎలా వస్తుంటే ab a సోర్స్ కి తీసుకున్నాం కాబట్టి మనకి వచ్చే ఎక్స్ట్రాక్షన్స్ చేస్తాం అలాగా 4 9 6 మల్టిప్లికేషన్ వెళ్తే
మనకి 16 డైమెన్షన్ లో వచ్చిందంటే బి వచ్చింది. ఏబి ఏమంటే బి పవర్ బి స్క్వేర్, సో బి స్క్వేర్ పవర్ 16 వచ్చింది. బికి యాడ్ చేసుకుంటే బి పవర్ 31 కూడా ఈ వచ్చింది. సో ఆర్డర్ ఆఫ్ బి అంటే ఎంత అవుతుందంటే. అలాగే ఏంటంటే మీరు ప్రాబ్లం రెస్పాన్స్ చూడండి. హోంవర్క్ find the order of each element of T multiplicative group G equal to 1 minus 1 I minus I. మల్టిప్లికేటివ్ కాబట్టి G కామా డాట్ తీసుకోవాలి. అంటే దీంట్లో తీసుకున్న మనకి మల్టిప్లికేటివ్ ఎలిమెంట్ ఎంత అవుతుందంటే ఇది చెప్తున్నాను. మల్టిప్లికేటివ్ ఎలిమెంట్ 1. అంటే దీంట్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ ఎంతగా ఇచ్చేస్తే 1 వస్తుంది, దాని ఆర్డర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, మరి ది ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ 1, 1 గా ఇచ్చేసి 1 వచ్చేస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ 1. ఆర్డర్ ఆఫ్ -1 ని -1 ఇంటూ -1 అంటే -1 స్క్వేర్. అంటే -1 ఎంతగా ఇచ్చేస్తే 1 వస్తుంది, -1 ఇంటూ -1 అంటే 1 వస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ -1 ఈజ్ 2 అవుతుంది. తర్వాత ఆర్డర్ ఆఫ్ I, ఆర్డర్ ఆఫ్ -I పవర్ ఎంతగా ఇచ్చేస్తే అనేది వస్తుందో అది దాని ఆర్డర్ అవుతుంది. సో ఈ రెండు మీరు గెస్ట్ చేయండి. ఇది అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకో గ్రూప్ కూడా ఉంది. అదేంటంటే G equal to 1 minus 1. ఇది కూడా find the order of each element of the multiple to 1 minus 1. రెండు మీరు చేసుకోండి. ఫస్ట్ ఇచ్చేయండి.